ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈ వీడియోలో మూఢమంటే ఏమిటి? గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి అంటే ఏమిటి? అసలు మూఢాల్లో పెళ్ళిళ్ళు ఎందుకు జరగవు? ఏ ఏ పనులు చెయ్యాలి? ఏ పనులు చేయకూడదు? అనే విషయాల గురించి తెలుసుకుందాం. 2024లో పెళ్లి ముహూర్తాలు ఫిబ్రవరి 11 నుంచి ఏప్రిల్ 26 వరకు ఉన్నాయి. తిరిగి ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఉన్నాయి. ఈ మధ్యలో అంటే ఏప్రిల్ 27 నుంచి ఆగస్టు 8 వరకు దాదాపు 3 నెలలు మూఢం. మూఢం అంటే ఏంటో తెలుసుకుందాం. నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. వీటిలో భూమి కూడా ఒక గ్రహమే. భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్న వారికి కనపడదు. దీన్ని అస్తగతం లేదా మూఢం అంటారు. గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి అంటే ఏంటో తెలుసుకుందాం. గ్రహాలకు రాజు సూర్యుడు. సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌఢ్యం, శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమౌఢ్యం వస్తుంటాయి. ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయి. సూర్యునికి దగ్గరగా గురు శుక్రులు వచ్చినప్పుడు గురు శుక్రుల శక్తులు తగ్గి బలహీనమైపోతాయి, నీరసపడిపోతాయి. వాటి శక్తి సన్నగిల్లుతుంది. అంటే 1000 వాట్స్ బల్బు ముందు క్యాండిల్ పెడితే ఆ క్యాండిల్ శక్తి ఎంత మామూలుగా ఉంటుందో అలాగే సూర్యుడి దగ్గరగా చేరిన గ్రహాల స్థితి అంతే బలహీనంగా ఉంటుంది. గురు శుక్రులు శుభ గ్రహాలు కాబట్టి అవి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదని చెప్తారు. ఎందుకంటే ఏ శుభకార్యానికైనా గురు శుక్ర గ్రహాల బలమే ప్రధానం. ఈ 2 గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలిసి రాదని పండితులు అంటారు. మూఢంలో ఏ ఏ కార్యాలు నిర్వహించకూడదో తెలుసుకుందాం. శుభగ్రహాలైన గురు శుక్రులు బలహీనంగా ఉంటారు కాబట్టి మూఢాల్లో వివాహాది శుభకార్యాలు జరపకూడదు. లగ్న పత్రిక రాసుకోకూడదు. వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరాదు. పుట్టు వెంట్రుకలు తీయించరాదు. గృహ శంకుస్థాపనలు చెయ్యరాదు. ఇల్లు మారకూడదు. మూఢంలో ఇవి చేసుకోవచ్చును. అన్నప్రసన్న చేసుకోవచ్చును. ప్రయాణాలు చేసుకోవచ్చును. ఇంటి రిపేర్లు చేసుకోవచ్చును. భూములు కొనడం, అమ్మడం, అగ్రిమెంట్లు చేసుకోవచ్చును. నూతన ఉద్యోగాల్లో చేరవచ్చును. విదేశాల్లో ఉద్యోగం కోసము వెళ్ళవచ్చును. నూతన వాహనాలు కొనుగోలు చేయవచ్చును. నూతన వస్త్రాలు కొనుక్కోవచ్చును. మూఢాల కాలంలో శుభకార్యాలు నిర్వహిస్తే ఏమవుతుందో తెలుసుకుందాం. మహర్షులు, జ్యోతిష్య శాస్త్ర పండితులు, అనుభవజ్ఞులు చెప్పిన దాని ప్రకారం మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అశుభం వినాల్సి రావచ్చు, కష్టం కలగవచ్చు, నష్టం వాటిల్లవచ్చు. అందుకే మూఢం సమయంలో ఏ శుభకార్యాలని తలపెట్టరు.